అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అంటే నిన్న నన్ను సౌదీ తీసుకొచ్చారు రాత్రి. సౌదీ తీసుకొచ్చారు. నేను ప్రస్తుతానికి సౌదీ ఎడారిలో ఉన్నానన్నమాట, జంగల్లోను. అంటే రాత్రి చీకటి అయిపోయింది, 1 గంట 2 అయిపోతుంది. నేను వచ్చేసరికి చీకటి అనమాట. మొత్తం చుట్టూ లైట్లు లేవు, అసలు ఏ లైట్లు కానీ అసలు మనుషులు కానీ ఎవరు కనిపించలేదు. నన్ను ఈ రూమ్లోను సర్లే నీ రూమ్లో ఉండు, లైట్ అయ్యి నేను రేపు పొద్దున్న వచ్చి నీకు తర్తీపు చేస్తాను, లైట్ అయిన ప్రస్తుతానికి రూమ్లో ఉండని ఈ రూమ్ అయితే ఇచ్చాడు. ఈ రూమ్లోను రాత్రి అప్పుడే నాకు కొత్త కదా నిద్రట్లేదు. 4 గంటలకే కొంచెం నిద్రట్టింది. లేచాను, ఇప్పుడే ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికాడైతే చాలా బాధపడుతున్నారు. ఒక్కడో ఏంటో అక్కడంతా ఎడారిలోను అనేసి వచ్చే లేకుంటే అన్నారు. వెళ్ళిపోవాలంటే మనం చాలా నరకం చూడాలి ఇంటికి వెళ్తేనే. నాకున్న బాధలు అలాంటివి అనమాట. నేను ప్రస్తుతానికి ఇంకా చూసారా వచ్చాను బయట. అంటే ఇక్కడ చిన్న టెంట్ వేసారు, అంత టెంట్ బయట అయితే ఎండ వచ్చేసింది. ఈ పక్కనే కిచెన్. రాత్రి కిచెన్లోకి వెళ్ళాను. ఫ్రిడ్జ్ అయితే చాలా దారుణమైన స్మెల్ అనమాట, భరించలేకపోతుంది. ఇద్దరం కొంపొచ్చేస్తుంది. ఆ ఫ్రిడ్జ్ చూసినప్పటికీ అందులోనూ మరి ఎప్పటి నుంచి వదిలేశారు, కోల్డ్ వదిలేశారు. ఫ్రిడ్జ్ పని చేయట్లేదు, అది కరెంట్ లేక ఏంటో మరి బ్యాడ్ స్మెల్ అనమాట. కుళ్ళు కొంపొచ్చేసి ఇప్పుడు కూడా వచ్చేస్తుంది. చాలా దరిద్రంగా ఉంది. ఈ ఇన్వర్టర్ వచ్చేస్తుంది. ఇది ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకుంటే ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి కానీ కరెంట్ రావట్లేదు అసలేనే. ఫ్రిడ్జ్ అయితే కడిగాను. ఫ్రిడ్జ్ నిండా ఇక చూసారా పురుగులు, అన్నీ పురుగులు అయ్యి. అంతా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ రెడీ చేస్తే తప్ప కానీ స్మెల్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు శుభ్రంగా కడిగి ఫస్ట్ కడగాలి. ఇది అంతా అంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉండట్లేదు అనమాట అసలు. అంటే సామాగ్రి అంతా బాగానే ఉంది కానీ కాకపోతే ఇవే చాలా ఇదో కింద ఉంది. గుడారాలు అవి ఉన్నాయి. మొత్తం మీద ఎవరో ఉంటారు, అంటే కొంచెం దూరంగానే. అంతానే రాత్రి అయితే చాలా చీకటిగా ఉంది కాబట్టి నాకు అసలు ఏం తెలియలేదు. అటు ఎటు వచ్చాము, ఎటు నుంచో తీసుకొచ్చాడు, ఎక్కడికి వచ్చాము అసలు ఏం తెలియలేదు నాకు. అక్కడ రోడ్, మెయిన్ రోడ్డు, అయ్యో మెయిన్ రోడ్లోనే లారీలు అవి తిరుగుతున్నాయి. అటు ఫ్రిడ్జ్ రెడీ చేస్తాను. ఈ ఫ్రిడ్జ్ ఫస్ట్ కడిగి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. సగం కడిగేసరికి నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకో ఫ్రిడ్జ్ అయితే సగం కడిగాను, నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఎలాగో తెలియదు. ఇప్పుడు అయిపోయింది. ఫ్రిడ్జ్ అయితే సగమే కడిగాను. ఇప్పుడు నీళ్ళు చూడాలి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తేవాలా ఏంటి. ప్రస్తుతానికి అయితే సగమే కడిగాను. స్మెల్ వచ్చేస్తుంది. అబ్బా, ఆ నీళ్ళైతే లేవు కానీ కిచెన్లోనూ నీళ్ళైతే నేను బయట ట్యాంకర్లు ఉన్నాయి, ట్యాంకర్లోంచి నీళ్ళైతే తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా కడగటం, సబ్బు డెటాలో ఇది తెచ్చాడు. ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా మరి కడగటం, ఇంకా కడిగేసి మొత్తం అంతా క్లీన్ చేసేదన్నమాట. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేద్దాం అన్నమాట. ఫ్రిడ్జ్ అయితే నీట్గా తుడిచేసి శుభ్రం కడిగేసి డెటాలో కట్టేసి శుభ్రం కడిగేసాను. రెడీ అయిపోయింది. ఇంక ఇది కిచెన్ ఉందన్నమాట. కిచెన్ ఇంకా శుభ్రం నీట్గా చేసుకుంటే మనకు కనిపించట్లేదు కానీ చాలా ఇసుక పట్టేసింది మొత్తం అంతా. వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ ఇదంతా క్లీన్ చేసేస్తాను అనమాట. ఎంత క్లీన్ చేసి చూపిస్తాను.
అలాగైతే నా వంటగది రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా చేశాను. ఇంకా ఇక్కడ ఇందాక ఎలా ఉంది సామాను కూడా మంచిగా నీట్గా చేసుకున్నాను. ఇక ఈ పొయ్యి కూడా ఉంది. ఇంకా రెడీ ఇప్పుడు మరి వండుకోవాలి ఎండి చేపలు. ఓకే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే సౌదీలో ఉన్నాను కాబట్టి ఒంటరిగా ఉంటున్నాను. కొంచెం మీ కామెంట్ చూసైనా కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది.